హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ అమెరికా H1B వీసాకు సంబంధించి మరో కొత్త రూల్ అయితే అమల్లోకి రాబోతుందండి. ఒకవేళ అది అమల్లోకి వస్తే గనక ఇండియన్ H1Bస్‌కి ఇకపై అమెరికాలో కష్టకాలం అనే చెప్పొచ్చు. ఇంతకీ ఆ కొత్త రూల్ ఏంటి? దానివల్ల ఇండియన్ H1Bస్‌కి వచ్చే నష్టం ఏంటి? చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అమెరికా H1B వీసాకి సంబంధించి యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళు ఒక కొత్త ప్రపోజల్ని అయితే తీసుకురావడం జరిగిందండి. అది ఆల్రెడీ ఫెడరల్ రిజిస్టర్లో ఎంటర్ చేశారు. అలాగే పబ్లిక్ ఒపీనియన్కి కూడా పెట్టడం జరిగింది. సో పబ్లిక్ ఒపీనియన్ అనేది 60 డేస్ వరకు టైం ఉంటుంది. దాని మీద బేస్ చేసుకొని ఒక్కసారి ట్రంప్ సైన్ చేశాడు అంటే అది ఇమ్మీడియట్గా రూల్గా మారిపోతుంది. డివైఎల్ వాళ్ళు పెట్టిన ఈ కొత్త ప్రపోజల్ ఒకవేళ రూల్గా మారితే గనక ఇండియన్ H1Bస్‌కి కొంత కష్టకాలం మొదలైందనే చెప్పొచ్చండి. ఇంతకీ డివైఎల్ వాళ్ళు పెట్టిన కొత్త ప్రపోజల్ ఏంటి అని అంటే H1Bస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వేజెస్ని ఇంక్రీజ్ చెయ్యాలి అని. అదేంటి H1B వాళ్ళకి శాలరీస్ పెంచితే మంచిదే కదా, అందరికీ మరింత డబ్బులు వస్తాయి, చక్కగా ఇంకా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నారా? ఇక్కడే పొరపాటండి. ఎప్పుడైతే H1B వాళ్ళ వేజెస్ పెంచాలి అని ప్రపోజల్ పెట్టారో దాని ద్వారా చాలా కంపెనీస్ H1Bస్ని అవాయిడ్ చేసే అవకాశం ఉంది. ఎలా అంటే మనకి ఆల్రెడీ 2026-27కి గాను వేజ్ లెవెల్ని బేస్ చేసుకొని లాటరీ సిస్టమ్ అయితే కంప్లీట్ అయ్యింది. సో వేజ్ లెవెల్స్ని 4 లెవెల్స్గా డివైడ్ చేయడం జరిగింది. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4. ఇప్పటి వరకు H1B వాళ్ళు ఏ కన్సల్టెన్సీస్ ద్వారా అయినా, లేదంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ద్వారా అయినా, లేదా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ద్వారా అయినా సరే అమెరికాకి వస్తున్నారు అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ కిందే వచ్చారు. అంటే తక్కువ జీతానికి పనిచేసే వాళ్ళ కిందే వచ్చారనమాట. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక స్టేట్కి వచ్చేసి మినిమం వేజ్ $70,000 ఉందండి పర్ యానము. దాని మీద ఇంకొక 10,000 ఎక్స్ట్రా వేసి $80,000 ఇచ్చి పర్ యానము H1B వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి పనిచేయిస్తూ ఉంటారు. దీనివల్ల ఆ ప్లేస్లో ఎవరైతే అమెరికన్స్ ఉండాలో వాళ్ళ ప్లేస్లో H1B వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నాయి అన్ని కంపెనీస్. ఎందుకంటే తక్కువ జీతానికి ఎక్కువ పని చేస్తారు. ఎక్కడ అమెరికన్ సిటిజన్స్ 8 అవర్స్కి మించి పనిచేయరు. ప్లస్ మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారం ఎంత శాలరీ ఉంటుందో అంత ఇవ్వాలి. కానీ H1B వాళ్ళ విషయానికి వచ్చేతలకి అంత శాలరీ ఇవ్వరు. మినిమం వేజెస్ మాత్రమే ఇస్తారు. కానీ పని గంటలు మాత్రం 10, 12, 14 గంటలు కూడా పని చేయించుకుంటారు. అంటే తక్కువ జీతానికి ఎక్కువ పనిచేసేవాళ్ళు. దీనివల్ల అమెరికన్స్ నష్టపోతున్నారు. అమెరికన్స్ జాబ్లు మొత్తము H1B వాళ్ళు తీసుకుంటున్నారు అని వాళ్ళు భావిస్తున్నారు. అందులో మనం తప్పు పట్టాల్సింది కూడా ఏం లేదండి. ఎందుకు అనంటే అమెరికన్ ఎంప్లాయీ ఎవరైతే సగటుగా సంపాదిస్తున్నాడో దానికంటే ఇండియన్ H1Bస్ సంపాదించేది పర్ యానము $10,000 తక్కువే ఉంటుంది. సో అందువల్ల అమెరికన్స్ ప్లేస్లో ఇండియన్ H1Bస్ని రిక్రూట్ చేసుకుంటున్నారు కంపెనీలందరూ తక్కువ జీతానికి వస్తారని. దానివల్ల అమెరికన్స్ నష్టపోతున్నారు. అమెరికన్స్కి ఎంప్లాయ్మెంట్ లేకుండా పోతుంది. కాబట్టి అసలు H1B అనేది ఎందుకు పెట్టడం జరిగింది? H1B అనేది మెయిన్గా స్కిల్డ్ వర్కర్స్ కోసం పెట్టడం జరిగింది. హైలీ స్కిల్డ్ వర్కర్స్ని అమెరికాకి తీసుకొచ్చి ఇక్కడ పని చేయించుకోవడానికి పెట్టిన వీసానే H1B వీసా. అలాంటిది ఇప్పుడు తక్కువ జీతానికి పనిచేస్తున్నారు కదా అని ఆ H1B ప్రాసెస్ ఏదైతే ఉందో, H1B వీసా ఏదైతే ఉందో దాన్ని చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు, తప్పుదారిలో వాడుతున్నారు. దాన్ని కంట్రోల్ చేయాలి. అది హైలీ స్కిల్డ్ వర్కర్స్ కోసం పెట్టింది. స్కిల్డ్ వర్కర్స్ అనే వాళ్ళకి హై పేస్ ఉండాలి తప్ప తక్కువ వేజెస్ ఉండకూడదు అనే ఉద్దేశంతో డివైఎల్ వాళ్ళు ఈ ప్రపోజల్ పెట్టడం జరిగింది. సో దీనివల్ల ఇండియన్ H1Bస్కి ఏంటి నష్టం? శాలరీస్ దొరుకుతాయి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నారా? అస్సలు కాదండి. అది పొరపాటేనమ్మా, అది జరగదు. ఎందుకు అని అంటే మనకి వేజ్ లెవెల్స్ని ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. 4 లెవెల్స్ అని నేను ముందే చెప్పాను. సో ఇప్పటి వరకు H1Bస్ అందరూ మ్యాక్సిమం ఎంట్రీ లెవెల్ లేదంటే సెకండ్ లెవెల్లో వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక స్టేట్కి పెంచిన డివైల్ వాళ్ళ ప్రపోజల్ ప్రకారము ఫస్ట్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 వాళ్ళకి పర్సంటేజెస్ వైజ్ పెంచాలి అని చెప్పారు. ఆ పర్సంటేజెస్ లెవెల్ 1 వాళ్ళకి 34% వరకు, లెవెల్ 2 వాళ్ళకి
52% వరకు, లెవెల్ 3 వాళ్ళకి 70%, లెవెల్ 4 వాళ్ళకి 88% వరకు పెంచాలి అని చెప్పారు. అంటే యావరేజ్గా చూసుకుంటే కనుక ఇదివరకు ఉన్న వాటి మీద ఇదివరకు డివైల్ ఏదైతే ప్రపోజల్ పెట్టిందో దాని మీద ఆల్మోస్ట్ 18% వరకు, యావరేజ్గా 18% వరకు వాళ్ళ శాలరీస్ ఇంక్రీజ్ చేయాలి అని చెప్పడం జరిగింది. దాన్ని మనం డాలర్స్లో కన్వర్ట్ చేసుకుంటే కనుక ప్రతి ఎంప్లాయరు మినిమం టు మినిమం సంవత్సరానికి $14,000 ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది ఎంప్లాయరు. అంటే మనం కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే, ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మన సైడ్ నుంచి ఇది చాలా సింపుల్ అండి. అదేంటి $14,000 కదా, మంత్లీ $1,000 కదా, ఇదేమిటి చాలా సింపుల్, దానికి ఎందుకు H1B వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనుకోవచ్చు. కానీ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. ఒక ఎంప్లాయర్కి మనం ఒక 80,000 ఇస్తూ ఉంటే ఇప్పుడు సడన్గా 18% వల్ల $94,000 ఇవ్వాలి. ఇది ఎంట్రీ లెవెల్ జాబ్లు వాళ్ళకి $94,000 ఇవ్వాల్సి వస్తే కనుక అట్లా ప్రతి ఎంప్లాయీ, ఈ ఇయర్ నేను ఒక 10 మంది ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకున్నానండి, లేదంటే 10 మంది H1Bs నా దగ్గర వర్క్ చేస్తున్నారు. ఆల్ ఆఫ్ సడన్ 10 మందికి $14,000 పర్ యానం పెంచాల్సి వస్తే $140,000 ఆ కంపెనీ సంవత్సరానికి నష్టం వస్తుంది. నష్టం అని చెప్పను నేను, ఆల్రెడీ ఇచ్చే శాలరీస్ మీద అంత శాలరీస్ ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళకు వచ్చే ప్రాఫిట్స్లో పర్సంటేజ్ తగ్గిపోతుంది కదా. దీనివల్ల H1B వాళ్ళని హైర్ చేసుకునే కంపెనీస్ సంఖ్య తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. రెండవది, కన్సల్టెన్సీస్ లేదా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఏవైతే ఇండియా నుంచి H1Bస్ని తీసుకొచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నాయో వాళ్ళు మ్యాక్సిమం అంతంత శాలరీస్ పే చేయలేరు. ఇది 100% పక్కా అండి. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అయినా కన్సల్టెన్సీస్ అయినా మోర్ ప్రాఫిట్స్ కోసమే చూస్తాయి తప్ప తక్కువ ప్రాఫిట్స్ కోసం ఈ ప్రాసెస్ అంతా రన్ చేయాలి, ఇదంతా కంప్లీట్ చేయాలి, ఈ వర్క్ అంతా చేయాలి అని ఎవ్వరూ ఆలోచించరు. ఎప్పుడైనా ప్రాఫిట్స్ ఎక్కువగా వస్తేనే కదండి వాళ్ళు బిజినెస్ ఇంకా స్ట్రాంగ్గా చేయాలి, ఇంకా పెద్దగా చేయాలి, ఇంకా బాగా చేయాలి అనుకునేది. తక్కువ ప్రాఫిట్స్ వస్తే చాలే అని వదిలేస్తారు, కానీ అంత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు కదా. సో దీనివల్ల కన్సల్టెన్సీస్ ద్వారా, కంపెనీస్ ద్వారా వర్క్ చేసే వాళ్ళకి, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ద్వారా వర్క్ చేసే వాళ్ళకి కష్టకాలం అవుతుంది. అంతంత శాలరీస్ ఇవ్వలేరు. సో వాళ్ళు ఈదర్ ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ అన్నా చూసుకోవాలి, లేదంటే అమెరికా వదిలిపెట్టన్నా వెళ్ళిపోవాలి. అలాంటి పరిస్థితి తలెత్తుతుంది ఖచ్చితంగా. ఇకపోతే థర్డ్ది, ఈ ఎంట్రీ లెవెల్ జాబ్స్ వల్ల జాబ్స్లోకి ఎవరు వస్తారు మెయిన్గా, ఏదో ఇండియా నుంచి వచ్చే H1Bలు, లేదంటే ఇక్కడ F1 మీద నుంచి H1Bకి కన్వర్ట్ అయ్యేవాళ్ళు వితౌట్ ఎక్స్పీరియన్స్ అండి. H4 నుంచి H1Bకి కన్వర్ట్ అయ్యేవాళ్ళు ఎవరైతే తక్కువ ఎక్స్పీరియన్స్, 1 year ఎక్స్పీరియన్స్, అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా H1Bకి కన్వర్ట్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇకపై కష్టకాలమే. ఎందుకంటే పర్ యానం, ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, పర్ యానం $94,000 ఇచ్చి ఏ ఫ్రెషర్ని, ఏ F1 స్టూడెంట్ని, లేదంటే ఏ H4 వాళ్ళని, ఏ H1B వాళ్ళని ఎంట్రీ లెవెల్ జాబ్స్కి రిక్రూట్ చేసుకోరు ఇకపై. చాలా వరకు కంపెనీస్ అన్నీ దాన్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకు అని అంటే లెవెల్ 1 కింద $94,000 ఇచ్చే బదులు ఇంకో $10,000 ఎక్స్ట్రా ఇచ్చేసి లెవెల్ 2 వాళ్ళనో లెవెల్ 3 వాళ్ళనో రిక్రూట్ చేసుకుందాము, వీళ్ళని ఎందుకు అని పక్కకు నెట్టేస్తారు. సో దానివల్ల ఎవరైతే కొత్తగా H1Bకి కన్వర్ట్ అవ్వాలి అనుకుంటున్నారో లెవెల్ 1 కిందకి, వాళ్ళందరికీ కష్టకాలం అనే చెప్పచ్చు. ఇకపోతే ఫోర్త్ది, గ్రీన్ కార్డ్స్. గ్రీన్ కార్డుకి ఎవరైతే ప్రాసెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇకపై కష్టకాలమేనండి. ఎందుకంటే ఎవరైతే పర్మ్కి అప్లై చేసుకుంటున్నారో, లేదంటే ప్రివైలింగ్ వేజ్ డిటర్మినేషన్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, లేదా ఎవరైతే ఆల్రెడీ గ్రీన్ కార్డు EAD మీద ఉంటున్నారో, లేదు ఎవరైతే గ్రీన్ కార్డు ఇంకా వస్తుంది అనే హోప్స్ పెట్టుకుంటున్నారో వాళ్ళందరికీ కొంతవరకు గడ్డు కాలం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వేజ్ లెవెల్స్ ప్రకారము ఇది రూల్గా మారిన మరుక్షణం మీ వేజ్ లెవెల్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో మీరు ప్రివైలింగ్ వేజ్ డిటర్మినేషన్ PWDకి అప్లై చేసినా, పర్మ్కి అప్లై చేసినా మీ LCA కంపల్సరీ క్లియర్గా చెక్ చేస్తారు. సో మీ LCA ప్రకారం మీరు ఏ లెవెల్లో ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లెవెల్ ప్రకారం కొత్త వేజెస్ అప్లై చేసి మీ ఎంప్లాయర్ అప్లై చేస్తేనే మీకు గ్రీన్ కార్డ్ అప్రూవల్ దొరికే అవకాశం ఉంది, లేకపోతే అది దొరకదు. సో ఎవరైతే గ్రీన్ కార్డ్ EAD వచ్చి ఉన్నారో వాళ్ళు కూడా గ్రీన్ కార్డుకి అప్లై చేసుకునేటప్పుడు అగైన్ ఈ వేజ్ లెవెల్స్ని చెక్ చేస్తారు. ఒకవేళ మీ ఎక్స్పీరియన్స్కి, మీరున్న లెవెల్కి ఆ శాలరీస్ అనేవి మ్యాచ్ అవ్వలేదు అనుకుంటే కనుక,
సో మీ గ్రీన్ కార్డ్ కూడా రిజెక్ట్ చేసే అవకాశం ఉందన్నమాట. మీకు గ్రీన్ కార్డ్ ఇవ్వకుండా రిజెక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇలా ఇండియన్ H1Bస్కి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ముందు ఉంది ముసళ్ళ పండగ అన్నట్టు ముందు ఇంకా చాలా ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ $1,00,000 వీసా ఫీజు, అలాగే వేజ్ లెవెల్ని బేస్ చేసుకొని ఈ లాటరీ సిస్టంలో H1Bs వీసాని ఇవ్వడము, ఇప్పుడు కొత్తగా H1B వాళ్ళు ఎవరైతే అమెరికాలో ఉంటున్నారో లేదా కొత్తగా అమెరికా రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వేజ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడం. ఈ వేజ్ లెవెల్ని ఇంక్రీజ్ చేయడం వల్ల ఎవరైతే ఎంట్రీ లెవెల్లో ఉన్నారో, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ $80,000 నేను డ్రా చేస్తున్నానండి పర్ యానము, బట్ నాకు 80,000 కాదు $94,000 రావాలి. సో ఎంప్లాయీ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేయటం లేదు. సో మనకి ఏ ఆపర్చునిటీ దొరకటం లేదు, $94,000 ఇచ్చే ఆపర్చునిటీ దొరకలేదు. ఏం చేస్తారు? ఆబ్వియస్గా మనం అమెరికా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ ఎంప్లాయరు ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఫేక్ శాలరీస్ రన్ చేయడానికి వీల్లేదు. అలా చేయకూడదు, కూడా చేయలేరు. దానివల్ల ఏమవుతుంది, ఎవరైతే తక్కువ శాలరీస్కి పనిచేస్తున్నారో లేదంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ద్వారా ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారో వాళ్ళందరినీ వెనక్కి పంపించే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఓకే వాట్ అబౌట్ లెవెల్ 2, లెవెల్ 3 అని అనుకుంటే కనుక, లెవెల్ 2 వాళ్ళకి లెవెల్ 3 వాళ్ళకి కూడా శాలరీస్ అమాంతంగా పెరిగే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు లెవెల్ 2 వాళ్ళకి 96,000 $1,00,000 వస్తుంది అనుకుందామండి. $1,00,000 మీద $1,14,000 $1,20,000 ఎర్న్ చేస్తుంటే కనుక ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఆ లెవెల్ 2లో ఉంటా $1,10,000 ఉంది, $1,20,000 రావాలి, అవ్వదు. వాళ్ళు వెంటనే శాలరీస్ ఇంక్రీజ్ చేయాలి. ఎంప్లాయర్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నువ్వు కాకపోతే నేను ఇంకొకరిని తీసుకుంటానంటాడు. వాళ్ళదేం పోయింది? అప్పుడు పరిస్థితి ఏంటి? లెవెల్ 3 వాళ్ళకి కూడా మినిమం వేజీ వాళ్ళు ఉన్నదాని మీద 18% పెంచాలి. సో వాళ్ళు లెవెల్ 3 వాళ్ళు ఎంతైతే ఎర్న్ చేస్తున్నారో దాని మీద కంపల్సరీ 18% అంటే అరౌండ్ $14,000 లేదంటే అంతకంటే ఎక్కువే అవుతుంది. సో ఎంట్రీ లెవెల్ వాళ్ళకైనా లేదంటే హయ్యర్ లెవెల్ వాళ్ళకైనా మినిమం $15,000 to $20,000 పెంచుకుంటా పోవాల్సి వస్తుంది. అలా ఎంప్లాయర్స్ ఇస్తారా, లేదంటే అమెరికన్స్ని రిక్రూట్ చేసుకుంటారా? సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇకపై అమెరికన్స్ని రిక్రూట్ చేసుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తాయి. ఎందుకంటే సేమ్ అమెరికన్స్కి ఇచ్చిన వేజ్ లెవెల్స్ H1B వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళకి నష్టమే కానీ లాభం ఏంటి? వీళ్ళ H1B ప్రాసెస్ చేయాలా, వీళ్ళకి ఎవ్రీ 3 ఇయర్స్కి రెన్యువల్స్ చేయాలా, ఇవంతా వాళ్ళకి అనవసరమైన బర్డనే కదా. సో సేమ్ వేజ్ లెవెల్స్ ఉన్నప్పుడు అమెరికన్స్ని రిక్రూట్ చేసుకుంటారు, కానీ H1B వాళ్ళు ఎందుకు రిక్రూట్ చేసుకుంటారు? వాళ్ళతోటి ఏంటి పని అసలు? ఇప్పటికే అమెరికాలో చాలా కంపెనీస్ H1B వాళ్ళ ప్లేస్లో అమెరికన్స్ని, ఫ్రెషర్స్ని, అప్పుడే కాలేజ్ అయిపోయిన వాళ్ళని చాలామందిని రిక్రూట్ చేసుకోవడం స్టార్ట్ చేసినాయండి. సో ఇప్పుడు ఈ కొత్త రూల్ అనేది ఇంకా H1B వాళ్ళ మీద ఎక్కువగా బర్డెన్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఇది ట్రంప్ సైన్ చేస్తారా, చేస్తే ఇది రూల్గా మారుతుందా లేదనేది చూడాలి. బట్ ఆల్రెడీ ఫెడరల్ రిజిస్టర్లో అయితే ఎంటర్ అయింది అని అంటే మాత్రం ఆల్మోస్ట్ మనకు తెలిసినంతవరకు ఆల్మోస్ట్ అది రూల్గా మారే అవకాశమే ఉందండి. విత్-ఇన్ 6 months లోపే అది రూల్గా మారే అవకాశం ఉంది. అలా రూల్గా మారితే మాత్రము కన్సల్టెన్సీస్ అయినా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అయినా వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ పూర్తిగా తగ్గిపోతుంది. వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ పూర్తిగా తగ్గిపోతే వాళ్ళు మిమ్మల్ని ఎందుకు హైర్ చేసుకుంటారు అనే క్వశ్చన్ రైజ్ అయితే మాత్రం H1Bస్కి చాలా కష్టమండి. అంత శాలరీస్ ఎర్న్ చేయలేకపోతే మాత్రం ఇక ఇండియాకి పోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. సో ఇదండి కొత్త ప్రపోజలు. ఇది మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు టపా పడుతుంది అనమాట. H1B వాళ్ళ మీద $1,00,000 వీసా ఫీజ్ అని, వేజ్ లెవెల్ బేస్ చేసుకొని లాటరీ సిస్టమ్ అని, మళ్ళీ ఇప్పుడు అమెరికాలో ఉండే వాళ్ళకి కూడా వేజ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేయాలని, ఇంకా ముందు ఎన్ని కొత్త రూల్స్ వస్తాయో H1B వాళ్ళకి చూడాలి. సో ఇదండి కొత్తగా H1B వాళ్ళకి వేజ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయాలి అనే దాని గురించి. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.